హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 10th క్లాస్ బయాలజీ. రెండవ పాఠం శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ పార్ట్ 3 వీడియో వాయు ప్రసార మార్గాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నాసికా రంధ్రాల నుండి వాయుగోనుల వరకు వాయు ప్రసార మార్గాన్ని పరిశీలిద్దాం. ఇదేంటి మానవునిలో శ్వాస వ్యవస్థ యొక్క పటం అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ ఏంటి, నాసిక ఉంటుంది, నాసిక తర్వాత నాసికా కుహరం ఉంటుంది, నాసికా కుహరం తర్వాత గ్రసని తర్వాత స్వరపేటిక ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఒక భాగం ఉంటుంది, ఉపజిహ్విక అంటాం. ఆ ఉపజిహ్విక లేదు, ఎపిగ్లాటిస్ ఉంటుంది. స్వరపేటిక తర్వాత ఏముంటుంది, మళ్ళీ వాయునాళం ఉంటుంది. వాయునాళం తర్వాత నుంచి గాలి ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఊపిరితిత్తుల దగ్గర 2 వాయునాళం కాస్త 2 శ్వాసనాళాలుగా విడిపోతుంది. శ్వాసనాళాలు మరలా శ్వాసనాళికలుగా విడిపోతాయి. శ్వాసనాళికలు మరలా ఎలాగా వాయుకోశ గోనుల్లోనికి తెరుచుకుంటాయి అన్నమాట. వాయుకోశ గోనులు అక్కడి నుంచి ఏమవుతుంది, రక్తం అనేది ప్రసరించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ వాయు ప్రసార మార్గాన్ని గమనించవచ్చు. నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరం నుంచి గ్రసని నుంచి స్వరపేటిక నుంచి వాయునాళం నుంచి శ్వాసనాళాల నుంచి శ్వాసనాళికలకు, శ్వాసనాళికల నుంచి వాయుకోశ గోనుల నుంచి ఎక్కడికి రక్తానికి వాయు ప్రసారం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం వాయుగోనుల యొక్క చిత్రపటాన్ని చూడొచ్చు. వాయుగోనుల్లో ఏమవుతుంది, ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క వాయువుల వినిమయం అనేది వాయుకోశ గోనుల్లో జరుగుతుంది. మనం ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే నాసికా రంధ్రాలు ఏంటివి, సాధారణంగా వాయువు శరీరంలోనికి ప్రవేశించే మార్గాన్నే మనం నాసికా రంధ్రాలుగా చెప్పవచ్చు. సాధారణంగా వాయువు శరీరంలోనికి ప్రవేశించే మార్గాన్ని నాసికా రంధ్రాలు అంటాం. నెక్స్ట్ నాసికా కుహరం. ఇక్కడ నాసికా కుహరంలో ఏం జరుగుతుంది, వాయువు అనేది వడపోయబడుతుంది. నాసికా కుహరంలో వాయువు వడపోయబడుతుంది. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర, రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపివేస్తాయి. నాసికా కుహరంలోని తేమగా ఉండే పొర, రోమాలు గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపివేస్తాయి. అంతేకాకుండా వాయువు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దాదాపు సమానమవుతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన గాలి అంతకు ముందు కంటే ఎక్కువ తేమగా అవుతుంది. ఇక్కడ నాసికా కుహరంలో ఏం జరుగుతుంది, వాయువు అనేది వడపోయబడుతుంది. నాసికా కుహరంలో తేమగా ఉండే పొర ఉంటుంది కదా, ఈ నాసికా కుహరంలో ఉండే తేమగా ఉండే పొర మరియు రోమాలు అనేవి ఏం చేస్తున్నాయి, గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలను చాలా వరకు ఆపేస్తాయి. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, వాయువు వడపోయబడుతుంది అనమాట. వాయువు అనేది వడపోయబడుతుంది. ఎలా వడపోయబడుతుంది, నాసికా కుహరంలో తేమగా ఉండే ఒక పొర ఉంటుంది, అదేవిధంగా రోమాలు ఉండడం వలన గాలిలో ఉండే దుమ్ము ధూళి కణాలు ఇక్కడ ఈ నాసికా కుహరంలో వడపోయబడతాయి. చాలా వరకు దుమ్ము ధూళి కణాలు ఇక్కడ ఆపివేయబడతాయి. అంతేకాకుండా వాయువు నాసికా కుహరం ద్వారా ప్రయాణించే సమయంలో గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకి దాదాపు సమానమవుతుంది. ఈ నాసికా కుహరంలో ప్రయాణించే సమయంలో ఏమవుతుంది, గాలి ఉష్ణోగ్రత దాదాపు శరీర ఉష్ణోగ్రతకి ఈక్వల్ అయిపోతుంది అన్నమాట, సమానం అయిపోతుంది. గాలిలోనికి నాసికా కుహరంలోని తేమ చేరడం వలన ఈ గాలిలో అంతకు ముందుండే గాలి కంటే ఇప్పుడు ఈ నాసికా కుహరంలో ఉన్న గాలి ఎలా ఉంటుంది, ఎక్కువ తేమతో కూడి ఎక్కువ తేమగా తయారవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, గ్రసని దగ్గరికి వచ్చినప్పటికీ గాలిని వెచ్చ చేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు శ్వాస జీర్ణ వ్యవస్థలు రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. గ్రసనలో ఏం జరుగుతుంది, గాలిని వెచ్చ చేయడం, గాలికి తేమను చేర్చడం వంటి కార్యక్రమాలు ఈ గ్రసనలో జరుగుతాయి అన్నమాట. అయితే ఇదేంటి, గ్రసన అనేది శ్వాస జీర్ణ వ్యవస్థలు రెండింటికి సంబంధించిన ఈ భాగంలో కొనసాగుతాయి. ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనేది కండరపు కవాటం.
ఉపజిహ్విక అనేది ఎపిగ్లాటిస్ అనేది ఒక కండరపు కవాటం. ఇక్కడ చూసాం కదా మనం పైన ఎపిగ్లాటిస్ అని కూడా. ఈ ఉపజిహ్విక అనేది ఒక కండరపు కవాటం ఆహారపు వాయు మార్గాలను నియంత్రిస్తూ తమ వ్యవస్థలలోనికి సరిగా ప్రవేశించినట్లు చేస్తుంది. ఇక్కడ ఉపజిహ్విక అనేది ఉంది కదా, ఎపిగ్లాటిస్ అనేది ఏంటి, ఒక కండరపు కవాటం. ఈ ఎపిగ్లాటిస్ అనేది ఏం చేస్తుంది, ఆహారపు మార్గాన్ని, వాయు మార్గాల్ని నియంత్రిస్తుంది. అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ టైప్ అనమాట. ఆహారపు వాయు మార్గాల్ని నియంత్రిస్తూ తమ వ్యవస్థలోనికి సరిగా ప్రవేశించేటట్లు ఈ ఉపజిహ్విక అనేది చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, స్వరపేటిక. స్వరపేటిక అనేది ఏంటి, ఒక గట్టి పెట్టె వంటి నిర్మాణం. గట్టి పెట్టె వంటి స్వరపేటికలోని స్వరతంత్రులు ఉంటాయి. ఈ స్వరపేటికలు ఏముంటాయి, స్వరపేటిక ఏంటి, గట్టి పెట్టె వంటి స్వరపేటికలో స్వరతంత్రులు అనేవి ఉంటాయి. గట్టి పెట్టె వంటి స్వరపేటికలు ఏముంటాయి, స్వరతంత్రులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటికి వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు, ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటికి వచ్చే గాలి ఎప్పుడు వస్తుంది, గాలి నిశ్వాసంలో బయటికి వచ్చే గాలి ఈ స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలాగా చేస్తుంది. ఎప్పుడు ఈ స్వరతంత్రులు కంపిస్తాయి, నిశ్వాసంలో, ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటికి వచ్చే గాలి స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపించేలాగా చేస్తుంది. ఈ కంపనాల ఆధారంగా మనం మాట్లాడడం, పాటలు పాడడం మొదలైనవి చేయగలుగుతాం. ఎప్పుడు జరుగుతుంది కంపనాలు అనేవి, ఊపిరితిత్తుల నుండి నిశ్వాసంలో బయటకు వచ్చే గాలి ఈ స్వరతంత్రుల గుండా ప్రయాణించేటప్పుడు వాటిని కంపింపజేయడం వలన మనం మాట్లాడతాం అన్నమాట. పాటలు పాడడం మొదలైనవి ఈ స్వరపేటికలో స్వరతంత్రులు నిశ్వాసంలో వచ్చే గాలి కదలిక ద్వారా కంపించడం వలన, ఈ స్వరతంత్రులు నిశ్వాసంలో వచ్చే గాలి ద్వారా కంపించడం వల్ల మనం మాట్లాడడం కానీ పాటలు పాడడం కానీ చేయగలుగుతున్నాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి, వాయునాళానికి వస్తుంది గాలి. ఇక్కడ ఏం చేస్తుంది, వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళే నిర్మాణం. వాయునాళం అనేది ఏంటి, ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకువెళ్ళే నిర్మాణం. మీరు గొంతు భాగాన్ని తాకితే గొట్టం వంటి నిర్మాణం ఉండడాన్ని గమనించవచ్చు. ఈ వాయునాళం ఊపిరితిత్తుల వరకు గాలిని తీసుకెళ్లే నిర్మాణం అనమాట వాయునాళం. మనం గొంతు భాగాన్ని టచ్ చేసినట్లయితే ఒక గొట్టం వంటి నిర్మాణం ఉండడాన్ని మనం గమనించవచ్చు. నెక్స్ట్ ఏంటి, శ్వాసనాళాలు. వాయునాళం నుంచి ఎక్కడికి వెళ్తుంది గాలి, శ్వాసనాళాల్లోనికి వెళ్తుంది. వాయునాళం కుహరం మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తులలోనికి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, వాయునాళం ఇక్కడ 2 శ్వాసనాళాలుగా విడిపోతుంది అనమాట. వాయునాళం కుహరం మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీలి ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఊపిరితిత్తుల్లోనికి ప్రవేశిస్తుంది. నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది గాలి, శ్వాసనాళికల్లోనికి వస్తుంది. శ్వాసనాళాలు అనేక సార్లు చీలుతూ పోయి చివరికి శ్వాసనాళికలు అనే భాగాలతో అంతమవుతాయి. ఈ శ్వాసనాళాలు అనేవి, ఈ శ్వాసనాళాలు చెరుకో శాఖ విడిపోయింది కదా, ఇవేమవుతాయి, అనేక సార్లు చీలుతూ పోయి చివరికి శ్వాసనాళికలు అనే భాగాలుగా అంతమవుతాయి. నెక్స్ట్ ఏంటి, వాయుకోశ గోనులు. శ్వాసనాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. వాయుకోశ గోనులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. శ్వాసనాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. వాయుకోశ గోనులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. శ్వాసనాళికలు అనేవి వాయుగోనులతోటి అంతమవుతాయి అన్నమాట. శ్వాసనాళికలు వాయుగోనులతో అంతమవుతాయి. వాయుకోశ గోనులు చాలా చిన్నవిగా ఉండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి వాయుగోనులు అనేవి. రక్తకేశ నాళికలు వాయుకోశ గోనుల గోడలో అధిక సంఖ్యలో ఉండడం వల్ల ఇక్కడ ఈ వాయుగోనుల యొక్క గోడలలో ఏముంటాయి అనుకున్నా, రక్తకేశ నాళికలు అనేవి ఈ వాయుగోనులలో అధిక సంఖ్యలో ఉండడం వలన వాయు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి, కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల్లోనికి ప్రవేశిస్తాయి. ఇక్కడ వాయుగోనుల యొక్క గోడల్లో ఏముంటాయి, రక్తకేశ నాళికలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇలా ఎక్కువ సంఖ్యలో ఉండడం వలన ఏం జరుగుతుంది, ఇక్కడ వాయుగోనులలో వాయు మార్పిడి జరుగుతుంది. అంటే ఆక్సిజన్ రక్తంలోకి, కార్బన్ డైఆక్సైడ్ వాయుగోనుల్లోనికి ప్రవేశిస్తాయి.
నెక్స్ట్ ఏంటి? రక్తం. రక్తం ఆక్సిజన్ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. రక్తం అనేది ఆక్సిజన్ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. నాసికా రంధ్రాల నుండి వాయుకోశ గోనుల వరకు ఉండే మార్గము వెచ్చగా తేమగా ఉంటుంది. రక్తము ఆక్సిజన్ని శరీరంలోని ప్రతి కణానికి అందజేస్తుంది. నాసికా రంధ్రాల నుండి వాయుకోశ గోనుల వరకు ఉండే మార్గం ఎలా ఉంటుంది? వెచ్చగా తేమగా ఉంటుంది. వెచ్చగా తేమగా ఉంటుంది. నెక్స్ట్ మీకు తెలుసాలోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని చూద్దాం. ఊపిరితిత్తుల లోపలి భాగము లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తుల లోపలి భాగం లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. ఊపిరితిత్తుల లోపలి భాగము లక్షల సంఖ్యలో ఉండే వాయుకోశ గోనులను కలిగి ఉండి వాయు మార్పిడి జరిగే వైశాల్యాన్ని పెంచుతుంది. ఊపిరితిత్తులలోని లోపలి పొర ఎక్కువగా ముడతలు పడి ఉండడం వలన వాటి వైశాల్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఊపిరితిత్తులలోని వాయుకోశ గోనులన్నింటినీ విడదీసి పరిస్తే దాదాపు 160 చదరపు మీటర్లు ఒక టెన్నిస్ కోర్టు వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఉపజీవిక వాయు ప్రసారాన్ని గురించి డిస్కస్ చేద్దాం.